హైదరాబాద్ నగరంలో మంచినీటి సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి అనేక కాలనీలు, మా నియోజకవర్గంలో కూడా అనేక కాలనీల్లో మంచినీటి సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి జలమండలి అధికారులకు దృష్టికి గత 2 నెలల నుంచి తీసుకొచ్చినా ఏమీ లాభం లేకపోవడం వల్ల ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు 750 MGD ఇవాళ హైదరాబాద్లో అవసరమైతే కేవలం 550 MGD ఇలా హైదరాబాద్లో సరఫరా చేస్తుండ్రు. 12,000 ట్యాంకర్లు తిప్పుతున్నారు. అంటే 12,000 ట్యాంకర్లు తిప్పుతున్నారంటే హైదరాబాద్లో మంచినీటి సరఫరా సరిగ్గా జరుగుతలేదని అర్థం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా ప్రియతమ నాయకుడు ఇవాళ మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి పల్లెటూరులో ఉన్న తండాలలో కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడా మంచినీటి సరఫరా సరిగ్గా జరుగుతలేదు కాబట్టి తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటుంది. దయచేసి మాకు మంచినీళ్ళు ఇవ్వమని చెప్పి కోరుతున్నాం.